డిసెంబర్ 29 తమిళ రాజకీయాలను మలుపు తిప్పుతుందా? రాష్ట్రంలో కొత్త నాయకత్వం పొడుచుకొస్తుందా? ఇలాంటి ప్రశ్నలతో తమిళనాట రాజకీయాలు సెగరేపుతున్నాయి. అన్నాడీఎంకేలో ఆందోళన కోసం చిన్నమ్మ పక్కాగా స్కెచ్ సిద్ధం చేసింది. మరోవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కూడా తన ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు అంతే పగడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తమిళనాడులో ఏం జరగబోతోంది? జయలలిత నెచ్చెలి శశికళను గురువారం జరగబోయే పార్టీ కార్యవర్గ సమావేశంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అంతర్గతంగా మాత్రం శశికళకు పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు కసరత్తు జరుగుతోందనే వాదనలు కూడా ఊపందుకున్నాయి. శశికళకు అనుకూలంగా వ్యతిరేకంగా వస్తున్న ప్రకటనలతో పాటు కొద్ది రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలు నిజంగానే బయటి ప్రపంచానికి తెలియని రాజకీయమేదో జరుగుతోందని తమిళ ప్రజలను నమ్మేలా చేస్తున్నాయి. చెన్నైలో జరగనున్న అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశంలోని ఈ రాజకీయం క్లైమాక్స్ కు చేరుకోనుంది. అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం ప్రధాన లక్ష్యం అమ్మ మరణంతో ఖాళీ అయిన ప్రధాన కార్యదర్శి పదవిని భర్తీ చేయడం. ఈ పదవిని చిన్నమ్మ శశికళ చేపట్టడం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే జయలలిత తరహాలోనే పోయస్ గార్డెన్ లో ఉండి రాజకీయాలు చేస్తున్న శశికళకు ఈ పదవిని చేపట్టడంలో వచ్చే అడ్డంకులు కూడా ఏమీ లేవు. కింది స్థాయి కార్యకర్తల్లో శశికళపై ఆదరాభిమానాలు లేనప్పటికీ నేతల స్థాయిలో మాత్రం చిన్నమ్మ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. జయలలిత సంతాప దినాలు పూర్తి కాకమునుపే శశికళ వర్గం గ్రౌండ్ రెడీ చేస్తోంది. ప్రతిరోజు ప్రముఖులు పోయస్ గార్డెన్ కు రావడం, వారంతా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలని కోరడం వెనుక వీరి వ్యూహమై ఉన్నట్లు తెలుస్తోంది. అనూహ్యంగా అన్నాడీఎంకే భవిష్యత్ నేతగా శ్రేణులు చెప్పుకుంటున్న అజిత్ కూడా రహస్యంగా పోయస్ గార్డెన్ కు వచ్చారని, శశికళతో సమావేశం అయ్యారని ప్రచారము జరుగుతోంది. అయితే ఒక్క పార్టీ పగ్గాలు చేతిలో ఉంటేనే జయలలితలా సర్వాధికారాలు చెలాయించడం సాధ్యం కాదని చిన్నమ్మ వర్గం ఇప్పటికే అంచనా వేసింది. అందుకే ఎమ్మెల్యేల మద్దతు కోసం ఇప్పటికే తెర వెనుక మంతనాలు పూర్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు సీఎం పదవి చేపట్టేలా ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసిందని, దాన్ని పార్టీ కార్యవర్గ సమావేశంలోనే అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రకటించిన వెంటనే ఎమ్మెల్యేలంతా తమ నేతగా శశికళను ఎన్నుకొని నేరుగా రాజ్భవన్ కు ర్యాలీగా వెళ్లి గవర్నర్ను కలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం మార్పు కూడా వెంటనే జరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శశికళ ప్రయత్నాల గురించి పూర్తిగా తెలిసిన పన్నీర్ సెల్వం కేంద్రం అండతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం మద్దతు తనకే ఉందని బలంగా నమ్ముతున్న పన్నీర్ సెల్వం రాజ్యాంగ సంక్షోభం తలెత్తకుండా తన సీఎం సీటును కాపాడుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.